నమస్కారం సార్. మీరు ఈ పెళ్లికి వస్తారని ఊహించలేదు సార్. నేను ముందే ఊహించి వచ్చాను. ఈ రోజు వడ్డీ ఇవ్వాల్సిన రోజు. చదింపులు వచ్చుంటాయి సార్. రెడీగా ఉంచాను. వచ్చినందుకు భోంచేసి వెళ్ళండి సార్. స్టాప్. మామూలుగా ఇలాంటి ఫంక్షన్స్కి వస్తే నేను ఎక్కువగా ఏం తిన్నాను. మహా సిగ్గు. నా శిష్యుడు మరీ ఘోరం. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడనుకోండి. పెళ్లి భోజనం సగం మీ శిష్యుడికే పెట్టాం సార్. ఎలా తింటున్నాడో చూడండి. తర్వాత మందికి సిద్ధం చేయండి రా. శిష్య, నీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? ఇవన్నీ మూటగట్టిస్తే నువ్వు మోసపోగలవా? భోజనం చేసేటప్పుడు మాట్లాడకండి. పొలం మారుతుంది. ట్యాంకును ఫుల్ చేయలేను. ఊరికి డిస్టర్బ్ చేస్తారు. టేస్ట్గానే ఉంది. ఇంకొంచెం పెట్టు. గురు, సబ్బీనా లేకుండా ఇంత బాగా క్లీన్ చేసిన మొదటి వ్యక్తి మీరే. తమ్ముడు, ఈ ఆకు ఇలాగే ఇంకొక రిక్వెస్ట్ వడ్డించండి. ఆకు మిగులుతుంది. నువ్వేంట్రా భోజనం మొదలు పెట్టాక దున్ని పారేశానంతే. అబ్బా, ఏం భోజనం శిష్య. దిమ్మ తిరిగిందనుకో. అవును. ఇదిగా ఈ వంట చేసిన వాడిని మన ఇంట్లో వెంటనే వంటవాడుగా పెట్టేసుకో. కరెక్ట్ గురు. వంటోడు కాదు సార్, వంట మనిషి. ఇజ్ ఇట్? ఏమ్మా ఓసారి వెళ్ళరమ్మా. చూసావు గురు, ఆ రోజు గుడి ముందు కొట్టు నాశనం చేసిన తర్వాత కూడా ఎంత ధైర్యం ఉంటే ఊరొదిలి వెళ్లకుండా ఇక్కడే రౌండ్లు కొడుతూ ఉంటుంది. అహంకారం. రైట్. అరే చూపండి నిన్ను. అక్కడేంట్రా మాటలు? లరా చెప్పండి సార్. ఇదిగా చూడడానికే వంట చేసేదానిలా ఉంటుంది, కానీ ఎవరికీ తెలియకుండా ఉన్న డబ్బు, దస్కం, నగ, నట్ర అన్ని చుట్టబెట్టుకుపోతుంది. అంతేకాదు వీళ్ళ బాబున్నాడు. బియ్యం బస్తా, పప్పు బస్తా ఏది వదలడు. మేం మీకు ఏం ద్రోహం చేశాం? మమ్మల్ని బతకనివ్వకుండా ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నారు? నా గురువుని ఎదిరించి మాట్లాడతావా? నిన్ను రా. అయ్యో, వదిలు నన్ను. రా. వదిలు. నోరు మూసుకొని రా. రా. అయ్యో, పోరా. పోరా. నీకు అక్క చెల్లెలు లేరా? నీకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరా? బాబు వదిలే బాబు. బాబు పోరా. రా. గురు, మొదటి నుంచి మిమ్మల్ని టార్చర్ చేస్తూనే ఉంది. ఒక్క మాట చెప్పండి, ఏసేస్తాను దీన్ని. అలా ఒకేసారి చంపేస్తే మజా ఉండదురా. ఇలాంటి వాళ్ళని ఇలాగే ఇన్స్టాల్మెంట్ లో చంపాలి. పదమ్మా, మన ఊరికి వెళ్ళిపోదాం. పాపని అమ్మని తీసుకొని మీరు వెళ్ళండి నాన్న. అనుకున్న పని జరగకుండా నేను ఈ ఊరి నుంచి రాను. సార్ ఎందుకు సార్ అరెస్ట్ చేశారు? 10 లక్షలు దొంగతనం చేశాడు. 10 లక్షలు దొంగతనమా? ఎవరు సార్ మీకు కంప్లైంట్ ఇచ్చింది? ఈ కంప్లైంట్ ఇచ్చిందే మీ వైఫ్. ఇది డబ్బుందని నీ పొగరికి పరాకాష్టే. ఈ రాత్రికి అతని జామీన్లో విడిపించి అదే ముహూర్తంలో నా చెల్లెలతో పెళ్లి జరిపిస్తాను. జైలుకు పంపించడానికి 10 లక్షలు ఖర్చు పెట్టిన నేను బయటికి రాకుండా చేయడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను. అది చూస్తానే. తనతో ఛాలెంజ్ చేసినట్టుగానే నా ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి ఆ రాత్రికి పెళ్లి కొడుకుని విడిపించి తెల్లవారి కళ్యాణ మండపానికి వచ్చేసరికి ఇలా ఊరేసుకుని చచ్చిపోవడానికి నీకు మనసులా వచ్చిందే? చైతీవే, ఇక మీద నీకు నాకు భార్యాభర్తలనే బంధం తెగిపోయినట్టే. అది కాదండి. డబ్బుందనే పొగతోనేగా ఇదంతా చేశావు. ఇలా చూడు, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నేను ధనవంతుణ్ణవుతాను. మీ కుటుంబాన్ని నడివీధిలో నిలబెడతాను.
సంపాదించాలనే పట్టుదలతో ఆ ఊరిని వదిలి వచ్చేశాను. పూటకి గతి లేకుండా ఈ ఊరి వీధుల్లో తిరిగి తిరిగి చివరికి మినిస్టర్ దగ్గర సెటిల్ అయ్యాను. ఆయన అప్పుడప్పుడు ఇచ్చే బ్లాక్ మనీని వడ్డీకిచ్చి ఈ రోజు మూల మూలన ఈ రాజమండ్రిలో నా రాజ్యమే సాగుతోంది. పైసా లేనప్పుడు పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు ధనవంతుని కాగానే ప్రేమ అనే పేరుతో గమ్ములో అతుక్కోవాలని వస్తున్నారు. మీరే వరి అవ్వకండి గురు, వాళ్ళని రాత్రికి రాత్రే కొట్టి ఊరి నుంచే తరివేస్తాను. రే, ఆ మాత్రం చేయడం నాకు తెలియదు అనుకున్నావా? వాళ్ళు నా కళ్ళ ముందే ఇదే ఊళ్ళో ముష్టెత్తుకోవాలి. అది చూసేంత వరకు నేను నిద్రపోనరా శిష్య. ఇదే ఆ పెళ్ళిళ్ళు. పిల్ల తల్లి ఉత్తమురాలు, శీలవతి, గుణవతి, పతివ్రత, మొత్తానికి ఆ నలుగురు కలిసిన ఒక ఆచార నిలయం. అంటే ఇప్పుడు మనం చూడబోయేది ఒక పులిపిల్లనని చెప్పు. కానే